प्रभु, ओ मेरे प्रभु, दुनिया के पालनहार हो तुम, दिन दुखियों के आधार हो तुम। ओ मेरे प्रभु, ओ मेरे प्रभु, दुनिया के पालनहार हो तुम, दिन दुखियों के आधार हो तुम। ओ मेरे प्रभु, ओ मेरे प्रभु। ఓం శాంతి. గుడ్ మార్నింగ్. ఈరోజు సాకార్ మురళీలో బాబా చెప్తారు, मीठे बच्चे, याद की यात्रा में कभी थकना नहीं। देह अभिमान के तूफान थकाते हैं। देही अभिमानी बनो तो तक दूर हो जाएंगे. అంటే బాబా చెప్తారు, తలంపున యాత్రలో ఎప్పుడు అలసిపోవద్దు. దేహ అభిమానాన్ని తుఫాను వస్తేనే మనం అలసిపోదాం. అందువల్ల సదా దేహీ అభిమానిగా ఉండండి, అలసిపోరు. మరి ప్రశ్న, कौन सा संस्कार 21 जन्मों की श्रेष्ठ तकदीर को बिगाड़ने वाला है? బాబా అడుగుతారు, ఏ సంస్కారం 21 జన్మానికి శ్రేష్ఠ అదృష్టం నుంచి మనం వంచిత అయిపోతాం, చెడిపోతాం, అంటే మన అదృష్టాన్ని చెడిపేస్తుంది. ఏ సంస్కారం అది? आंसर, अगर किसी में रूठने का संस्कार है, बाप से व पढ़ाई से रूठ जाते हैं, तो 21 जन्मों की तकदीर बिगड़ जाती है. इसलिए बाबा कहते, मीठे बच्चे, देह अभिमान के वश कभी भी ये उल्टा नशा नहीं चढ़ना चाहिए. मैं इतनों को समझाया, इतनी मदद की. देखो बाबा कितनी बड़ी अथॉरिटी है, फिर भी कितना निरहंकारी है. इसलिए सी फादर అంటే బాబా చెప్తారు, ఎవరినైనా అలిగిపోయే సంస్కారం ఉంటే అది వాళ్ళ అదృష్టాన్ని చెడిపేస్తుంది. తండ్రి దగ్గర ఉండి కానీ, చదువు నుంచి కానీ ఎవరిపైనైనా అలిగిపోయినారంటే 21 జన్మాని శ్రేష్ఠ అదృష్టం చెడిపోతుంది. అందుకోసమే బాబా చెప్తారు, మీఠే బచ్చే, దేహ అభిమానానికి వశమయ్యేసి ఎప్పుడు మనకు ఉల్టా నశ అంటే అహంకారం ఉండకూడదు. నేను ఇంతమందికి చెప్పాను, ఇంతమందికి సహయోగం ఇచ్చినాను, ఇట్లా అంతా చెప్పకూడదు. బాబా ఎంత పెద్ద అథారిటీ వాళ్ళు, ఆయన ఎంత నిరహంకారిగా ఉన్నారు. అందువల్ల మనం బాబాను చూసి ఇది నేర్చుకోవాలి, నిరహంకారి కావాలి. ఏ ప్రకారమైన అహంకారం రాకూడదు. మరి గీత్ పాట, రాత్కి రాహి తక్ మత్ జాన్ అంటే రాత్రిలో పోయే యాత్రిక అలసిపోవద్దు అట్లా అని పాట అది. అజ్ఞాన రాత్రిలో మనం ఇప్పుడు తలంపున యాత్రలో ఉంటాం, అయితే అలసిపోకుండా చేస్తూ ఉండాలి. ఓం శాంతి. मीठे मीठे सिकिलदे बच्चों ने गीत सुना, और जो योग युक्त सर्विसेबल बच्चे हैं वो इसका अर्थ झट समझ लेते हैं. हम रात के राही अर्थात ब्राह्मणों की अभी रात्रि पूरी होती है. भक्ति मार्ग को रात कहा जाता है. आधा कल्प रात का पूरा होता है. हद का भी दिन है और रात है. फिर ये ब्राह्मणों के लिए आधा कल्प दिन और आधा कल्प रात होती है. इस समय जबकि बाप आते हैं तो अंधियारा है,
प्रभात होने का पहला पुर है, सवेरा हो रहा है. అంటే బాబా చెప్తారు, మీటే సికలదే బచ్చే, తప్పిపోయి వచ్చిన బిడ్డలు వాపస్ వచ్చినారు, ఈ పాట విన్నారు. మరి ఎవరు యోగియుక్తంగా సర్వీసబుల్ బిడ్డలు ఉంటారు, వాళ్ళకి ఈ పాటది అర్థం వెంటనే అర్థమైపోతుంది, బాగా అర్థం చేసుకుంటారు. మరి రాత్రి అంటే ఏం? ఇప్పుడు బ్రాహ్మణ బిడ్డల కోసం రాత్రి పూర్తి అవుతూ ఉంది. అంటే మనం ద్వాపర యుగం నుంచి భక్తి చేస్తూ ఉంటేమి అది ఇప్పుడు ఫినిష్ అయిపోతుంది. రాత్రి భక్తి మార్గం అంటే రాత్రి అని అర్థం. అర్ధకల్పం రాత్రి పూర్తి అయిపోతుంది. అంటే ఈ హద్దుది కూడా రాత్రి పగలు ఉంటుందా లేదా? అమృత వేళ 2 గంటకు మనం పగలు స్టార్ట్ అవుతుంది అని చెప్తాం. ఇక్కడ మరి బ్రాహ్మణ కోసం అర్ధకల్పం దినం, అర్ధకల్పం రాత్రి. ఈ సమయంలో ఎప్పుడు బాబా వచ్చినారు, ఈ అంటే అంధకారంగా ఉండే సమయం ఇప్పుడు ఉదయం స్టార్ట్ అవుతుంది. మొదటి పూట ఉదయాన్నే స్టార్ట్ అవుతుంది, తెల్లవారి పూట అని చెప్తారు దాన్ని, సవేరా. तो बच्चे जानते हैं, अभी बाप कहते हैं, मीठे मीठे बच्चे, याद की यात्रा में तक नहीं जाना है. जिस्मानी यात्रा होती है, जैसे जिस्मानी यात्रा होती है, अगर पैदल जाते हैं, आगे तो पैदल जाते थे, बहुत धीरे धीरे बीच बीच में मंजिल बनी रहती है, मालूम रहता है हमको फलाने फलाने मंदिर पर ठहरना है. आगे बहुत श्रद्धा से पैदल जाते थे, उसमें बड़ी मेहनत है. अभी ये तो बहुत सहज है, इसको कहा जाता है सहज याद व योग. सिर्फ बाप को याद करना है. थकने का मतलब ही है देह अभिमानी बनना. అంటే రాత్రిలో యాత్ర పోయేది మాట. ఇక్కడ శివబాబా చెప్తారు, తలంపున యాత్రలో ఎప్పుడు అలసిపోవద్దు. ఇట్లా శారీరక యాత్ర చేస్తారు, మొదట్లో అంతా నడిచిపోతూ ఉంటుంది, నిదానంగా నడిచిపోతూ ఉంటారు. మధ్యలో మధ్యలో అక్కడక్కడ వాళ్ళు స్టే చేసానికి ఒక ఉంటుంది, ఇంత దూరం వచ్చినా అక్కడ స్టే చేయాలి చెప్తారు. అంటే ఆశ్రమం అట్లా ఉంటుంది ఉండేదానికి. వాళ్ళకి తెలుస్తుంది మనం ఇంత దూరం వచ్చినాం, ప్రతి రాత్రి ఫలానా ఫలానా ప్లేస్లో స్టే చేయాలి అట్లా అని వాళ్ళకు ఉంటుంది. మొదట్లో అంతా ఎంతో శ్రద్ధతో నడిచిపోతూ ఉంటుంది, యాత్రలో చాలా కష్టపడిపోతూ ఉంటుంది. ఇప్పుడు మనకేమో చాలా ఈజీ అయిన యాత్ర. ఈ యాత్రలో ఊరికే శివబాబా తలంపు చేసేది అంతే. అయితే బాబా తలంపు చేస్తూ ఉండాలి. దాంట్లో అలసిపోయినారంటే అర్థం ఏమంటే దేహాభిమానంలో వచ్చినారు అని అర్థం. ఇస్మే కోయి शक्य नहीं, माया के विघ्न पड़ते, परंतु इसमें तक नहीं जाना है. तक जाने से देह अभिमान आ जाता है. बाप कहते हैं, बच्चे शरीर निर्वाह के लिए काम तो करना है, उसके लिए छुट्टी है. 8 घंटा शरीर निर्वाह, 8 घंटा आराम और 8 घंटा యాద్ కి యాత్ర మీ. బాబా చెప్తారు, మాయ ఏమో విఘ్న వేస్తూ ఉంటుంది, అదేమో గ్యారెంటీ. అయితేను మనం అలసిపోకూడదు. అలసిపోయేదంటే దేహ అభిమానంలో వచ్చేది అని అర్థం. తండ్రి చెప్తారు, శరీర నిర్వాహార్థం మీరు పని కూడా చేసుకోవచ్చు. బాబా దానికోసం కూడా మనకు పర్మిషన్ ఇచ్చినారు. అంటే శరీరానికి కోసం ఏ పని చేయాలో చేసుకోండి. 8 గంటల సేపు శరీర నిర్వాహార్థ పని, 8 గంటల సేపు రెస్ట్ కూడా తీసుకోండి. బాకీ 8 గంటల సేపు బాబా సేవా అర్థ అంటే తలంపుని యాత్రకు ఇవ్వండి అని చెప్తారు బాబా. అభి తో పూరా 8 घंटा कोई देते नहीं. బాబా తలంపులో ఉండేదానికి ఫుల్గా 8 గంటలు ఇస్తున్నారా మీరు? అలసిపోదారా? నిన్న అవ్యక్త వాణిలో బాబా చెప్పినారు, మీరు అలసిపోతే పైన రండి, నా దగ్గర నేను మాలిష్ చేస్తాను అని చెప్పినారు. అందువల్ల మధ్యలో మధ్యలో పైన బాబా దగ్గర పోవాలి.
ఆ 8 గంటల సేపు ఎక్కడ తలంపు చేస్తారు? अंत में 8 घंटा तक रहेगा, चार्ट को बढ़ाते रहो। यहाँ जब आकर के बैठते हो तो याद दिलाई जाती है तुमको, जिसको तुम निष्ठा कहते हो। बाबा की याद में आकर के बैठते हो, इसका मतलब ये नहीं है कि सिर्फ यहाँ ही आकर के बैठकर याद करना है, याद में बैठना है। ऐसा बहुत है समझते हैं 5 व 10 मिनट योग करके उठे, परंतु बाप तो कहते हैं कि धंधे दौरी करते भी, कहाँ भी आते जाते भी तुम योग में रहो। అంటే ఇప్పుడు ఎక్కడ అందరూ 8 గంటల సేపు యోగం చేస్తారు. ఫైనల్గా బాబా తలంపులోనే ఉండి ఉండి మనం చార్ట్ కూడా ఎక్కువ చేస్తూ ఉంటే అప్పుడు 8 గంటల సేపు ఉండొచ్చు. బాబా అందుకే తలంపు చేసానికోసం కూర్చోపెడతారు. దాని నిష్ఠ అని చెప్తారు. స్థిరంగా దృష్టి ఇచ్చి కూర్చోపెడతారు. ఇట్లా కాదు ఇక్కడే వచ్చి కూర్చొని తలంపు చేయాలని లేదు. పని అంతా చేసుకొని కూడా తలంపు చేస్తూ ఉండాలి. కొందరు అనుకుంటారు ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ బాబా రూమ్లో కూర్చొని యోగం చేస్తాం అట్లా. అయితే బాబా చెప్తారు పని అంతా చేసుకొని కూడా ఎక్కడైనా పోయేటప్పుడు వచ్చేటప్పుడు ఏం చేస్తూ ఉంటే సరి మీరు బాబా తలంపులో ఉండి చేయండి అని చెప్తారు. कहाँ गंगा स्नान आदि करने जाते हैं तो राम राम जपते हैं। यहाँ तुमको कुछ सिमरन नहीं करना है, सिमरना नहीं, सिर्फ बाप को याद करना है। ये बाप बच्चों से ही बात कर रहे हैं। तुम्हारा कल्याण है ही याद की यात्रा में, इसमें थकना नहीं है। इसमें तूफ़ान बहुत आएगा, तूफ़ान कोई मिट्टी आदि के नहीं। माया के तूफ़ान आने से बुद्धि का योग टूट जाता है। అంటే మరి శివబాబు చెప్తారు ఇక్కడ వచ్చి కూర్చోండి. మనుషులు గంగా స్నానం అంతా చేస్తానికి పోదారు కదా, ఆ టైంలో ఏదో ఒకటి జపం చేసుకునే పోదారు. వాళ్ళు నోటి నుంచి రామ్ రామ్ చెప్తూ ఉంటారు, లే ఓం నమ శివాయ ఏదో ఒకటి చెప్తూ స్మరణ చేస్తూ ఉంటారు. ఇక్కడ అట్లా కాదు చెప్పేది. ఇక్కడ గమ్ముగా ప్రీతిగా శివబాబా తండ్రి తలంపు చేస్తూ ఉండాలి. ఇక్కడ తండ్రి మన దగ్గర బిడ్డల దగ్గర మాట్లాడతారు. మన కళ్యాణార్థే బాబా చెప్తారు తలంపున యాత్రలో ఉండండి, అలసిపోవద్దు అట్లా అని. దీంట్లో కూడా తుఫాన్ వస్తుంది. తుఫాన్ ఇట్లా కాదు బయట అది మట్టి తుఫాన్ కాదు, ఇక్కడ మాయా తుఫాన్ వస్తుంది. బుద్ధి యోగాన్ని కట్ చేసేస్తుంది. फिर देहाभिमान में आने से धंधे दौरी बच्चे याद करते हैं। बाप कहते हैं अभी तो ये धंधे दौरी आदि सब खलास होने चाहिए, हो जाएंगे। तुम्हारे बच्चे बारिश बनने ही नहीं है, सब ख़त्म हो जाएगा। तो अभी तो बारिश बेहद के बाप के खड़े हैं, हद का वर्षा मुर्दाबाद होना है। साहूकार लोग समझते हैं अभी बच्चा बड़ा होगा, शादी करेगा, फिर ये होगा वो होगा। बाप कहते हैं अभी तो इतना टाइम नहीं है। అంటే శివబాబా చెప్తారు మాయ తుఫాన్ ఏమో వస్తుంది, మనం జయించాలి. చాలామంది బిడ్డలకు దేహాభిమానం వచ్చేస్తుంది. ఏదేదో ఎప్పుడు వాళ్ళ బిజినెస్సే అనుకుంటారు మా బిడ్డల కోసం ఎక్కువ సంపాదన చేసి పెట్టాలి. బాబా చెప్తారు ఇదంతా టెంపరీ. ఈ దందే దోరి ఏమి ఇంత పెద్ద బిజినెస్ చేసుకుంటారు, అన్నీ వినాశం అయిపోతుంది. ఇట్లా కాదు మీ బిడ్డలు దానికి వారిసు అవుతారు అనుకోవడలే. ఇప్పుడు వినాశం జల్దీ వచ్చేస్తుందా లేదా, అన్నీ వెళ్ళిపోతుంది. ఇప్పుడు చైనాలో చూడండి అన్నీ కొట్టుకొని పోయింది, ఎంత పెద్ద ఊరు నీళ్ళలో మునిగిపోయింది. అట్లానే బాంబేలో కూడా ఎంత తుఫాన్ వచ్చింది. ఇట్లా ప్రతి ఒక్క జాగాలో ఏదో ఒకటి జరుగుతుంది, వినాశం అయిపోతుంది. ఈ హద్దు వారిసు ఏమవుతారో వాళ్ళు హద్దు వారిసు అయ్యేదానికి వినాశం అయిపోతుంది. హద్దు వరుస ఆస్తి అంతా ముర్దాబాద్ అయిపోతుంది, అంటే వినాశం అయిపోతుంది. షౌకార్లు అనుకుంటారు
బిడ్డలు పెద్ద అయితే వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటారు, అది చేసుకుంటారు, ఈ ఆస్తి ఇస్తాం, అది చేస్తాం, ఇది చేస్తామని. అయితే బావ చెప్తారు, వాళ్ళు అంత పెద్ద అయ్యి వాళ్ళ కోసం ఇంత పెద్ద ఆస్తి ఇచ్చి చేసేది దానికి టైమే లేదు. ఇస్లే దునియా సే బిల్కుల్ మోహ్ హటాదు, అందుకే ఈ ప్రపంచం నుంచి మోహాన్ని తీసేయండి చెప్తారు బాబా. ये तो कब्रिस्तान है, धंधे दौरी बच्चे आदि के चिंतन में मारेंगे तो मुफ्त में बर्बादी कर देंगे. शिव बाबा को याद करेंगे तो आबादी हो जाएंगे. देह अभिमान में आने से बर्बादी होती है. देही अभिमानी बनने में आबादी होती है. जितना याद करेंगे उतना भविष्य 21 जन्मों के लिए वर्षा पाएंगे. బాబా చెప్తారు, ఇప్పుడు ఈ ప్రపంచమే శ్మశానం అయిపోతుంది. బాబా తలంపులో ఇప్పుడు ఆ బిజినెస్, ఈ బిజినెస్, అంత ఇంత బిడ్డలు ఇది చేస్తాం, అది చేస్తాం, ఇదంతా చింత ఉంటే ఆ చింతలోనే మీరు శరీరం వదిలేస్తే మీ అదృష్టం అనవసరంగా చెడిపోతుంది, అంటే దురదృష్టం అయిపోతుంది, భాగ్యం వెళ్ళిపోతుంది. బాబా తలంపు చేస్తే మనకు అన్ని లాభం ఉంటుంది, మరి మనకు నెక్స్ట్ జన్మలు కూడా అన్ని ప్రాప్తి అవుతూ ఉంటుంది. దేహ అభిమానంలో వచ్చే అన్ని చెడిపోతుంది మన అదృష్టం. అందుకే బాబా చెప్తారు, ఆత్మాభిమాని అయ్యేసి ఉండండి, మీకు మంచి లాభం ఉంటుంది. బాబా తలంపు చేస్తూ ఉంటే 21 జన్మాని ఆస్తి మీరు తీసుకుంటారు. తలంపు చేయలేదంటే చాలా నష్టమైపోతుంది జీవనంలో. బాబా తలంపు చాలా ముఖ్యం, చేస్తూ ఉండండి. పనిలో కూడా బాబా తలంపు చేస్తూ ఉండొచ్చు. అర్థమైందా? ఓ ఫిర్ కల్పకల్పాంతరికిరి హో జాయ్. ఈ నష్టం ఈ ఒక్కసారి కాదు, అదే ఫిక్స్ అయిపోతుంది ప్రతి కల్పం కూడా. ఇతని బడి ఘాటాకి బాత్, ఇంత పెద్ద నష్టం ప్రతి కల్పం కూడా నష్టం అయ్యేట్టుగా, కల్పకల్పాంతర నష్టం ఎన్ని జన్మంది కూడా నష్టమైపోతుంది. అందువల్ల విచారం చేయండి, క్యాల్ కర్నా చాయే, హమ్ పూరా వర్షా కైసే పాయ్. ఇప్పుడు ఆలోచన చేయండి, ఫుల్ ఆస్తి ఎట్లా తీసుకునేది ఎట్లా అని. ధన్ కి భీ బహుత్ లాలచ్ నహీ రఖనీ హై, టూ మచ్ మే నహీ జానా చాయే. ధనం ఎక్కువ సంపాదన చేసుకోవాలని కూడా ఎక్కువగా లోభం ఉండకూడదు, జాస్తి దేంట్లో పోకూడదు. ఏదంటే దానికే టైం అంతా ఇచ్చి ఇంత ఎక్కువ సంపాదన చేసుకుంటారు, అది వినాశం అయ్యేది ఎంత సమయం, 1 సెకండ్లో అన్నీ వెళ్ళిపోతుంది. कोई देवाला मारते हैं तो बहुत फिक्रात हो जाती है. शिव बाबा को बिल्कुल भूल जाते हैं, फिर दोष रखते हैं कि मैं ज्ञान में आया तभी तो देवाला हो मारा है. అంటే కొందరికి పాపం అంతా నష్టమైపోతుంది అనుకుంటారు, అయ్యో జ్ఞానంలో వచ్చిన దానివల్ల ఇట్లా ఇట్లా అయిపోయిందే అట్లా అని. బాబాని పూర్తిగా మర్చిపోతారు, వాళ్ళకి అయ్యే నష్టాన్ని గురించే ఆలోచన చేస్తూ ఉంటారు. నేను ఇక్కడ వచ్చిన దానివల్ల నాకు అన్నీ నష్టమైపోయిందే అని అనుకుంటారు పాపం వాళ్ళు. बीमार हो पड़ते हैं, ये कभी नहीं समझना चाहिए. बीमार आदि होती है, ये तो कर्म भोग है. ఇట్లా ఎప్పుడు అనుకోకూడదు, ఇక్కడ వచ్చిన తర్వాతనే నాకు ఈ ఫలానా రోగం వచ్చింది, నాకు బ్యాక్ పెయిన్ వచ్చింది, అట్లా వచ్చింది, నాకు నష్టమైంది, ఇదంతా అనుకోవద్దు. ఇక్కడ వచ్చిన తర్వాత కాదు, అదంతా మీ పూర్వజన్మాని కర్మభోగం. అది పూర్వజన్మలో ఏం వికర్మం చేస్తున్నారు, దానికోసం రోగం వచ్చింది, నష్టం కూడా అవుతుంది. ఈ బాబా తలంపు చేస్తూ ఉంటే ఎక్కువ లాభమే ఉంటుంది. అచ్చా హై వికర్మ వినాశ్ హో జాయ్. మరి ఒకవేళ ఏదైనా రోగం వచ్చిందంటే అనుకోండి, మంచిదైంది, ఈ రోగం నుంచి నా వికర్మం వినాశం అవుతుంది, అట్లా అనుకోండి, పాజిటివ్గా అనుకోండి. అంటే ధర్మరాజ్కి డండే खाने से भी फिर भी बीमार अच्छा है ना, कर्म भोग चुक्त करना है, ये तो महारोगी शरीर है. అంటే రోగం వచ్చి దాని ద్వారా లెక్కాచారం సమాప్తి అయ్యేది మంచిదే కదా. ధర్మరాజ్ పనిష్మెంట్కు బదులుగా ఈ కర్మ
భోగం యోగం ద్వారా సమాప్తి అయిపోతుంది. ఇక్కడే ఈ రోగం వచ్చింది దానివల్ల, మరి యోగం ద్వారా కూడా సమాప్తి అయిపోతుంది. ఈ శరీరం మహారోగి శరీరం ఇది, దీన్ని చూసుకోవాలి, బాగానే చూసుకోవాలి. అయితే నడుస్తూ తిరుగుతూ బాబా తలంపు కూడా చేయాలి. चलते चलते खड़े हो जाते हैं, हाथ फेल हो जाता है. ऐसे पुरानी दुनिया को तो बुद्धि से एकदम भूल जाना चाहिए. బాబా చెప్తారు. చాలామంది ఉన్నారు పురుషార్థం చేసుకొని ఏదైనా కొంచెం రోగం వచ్చింది, లేదు ఏదైనా నష్టమైందంటే హార్ట్ ఫెయిల్ అయిపోతారు. ఈ పాత ప్రపంచాన్ని బుద్ధి నుంచి తీసేయాలి, మనం మర్చిపోవాలి. ఇదంతా వినాశం అయ్యేదే. నేను ఆత్మ బాబా దగ్గర ఉండి ఫుల్ ఆస్తి తీసుకోవాలి అనుకోవాలి. बच्चे देखते हैं बाबा नया घर बना रहे हैं तो पुराने से एकदम दिल हट जाती है. कहते हैं बाबा जल्दी से मकान बनाओ. ఇట్లా తండ్రి కొత్త ఇల్లు కడితే బిడ్డలకు పాత ఇంటి నుంచి మోహం వెళ్ళిపోతుంది. వాళ్ళకి ఇష్టం ఉండదు పాత ఇల్లు. మరి తండ్రికి చెప్తూ ఉంటారు, జల్దీ జల్దీ ఇల్లు కట్టండి బా అట్లా అని చెప్తారు. పురాణా మకాన్ మే బహుత్ తక్లీఫ్ హోతా హై. పాత ఇంట్లో చాలా కష్టం, కారుతుంది, ఎంత నష్టం. అందువల్ల కొత్త ఇల్లు జల్దీ కట్టని చెప్తారు. తో తుమ్ భీ జాన్తే హో ये पुरानी दुनिया बहुत गंदी है. तुम्हारा ये है बेहद का संन्यास. वो संन्यास करते हैं तो घर बार का, उसको तो हद का संन्यास कहा जाता है. तुम संन्यास करते हो विकारों का. అంటే బాబా చెప్తారు, ఈ పాత ప్రపంచం చాలా అసేమంటే అసేమైపోయింది. దీనిపైన మనకు బేహద్ వైరాగ్యం. లౌకికలో వాళ్ళకు హద్దు వైరాగ్యం, ఇల్లు వదిలేసిపోతారు. అయితే హద్దు వైరాగ్యం అంటే వికారాలను ఏం వదులుతారు, లేదు. మనది బేహద్ వైరాగ్యం అంటే వికారాలనే సన్యాసం చేసేది. వాళ్ళు ఇల్లు వాకిలి వదిలేస్తారు, అది హద్దు సన్యాసం అని అర్థం. तो बाप कहते हैं दे सही दे के जो भी तुम्हारे संबंध है सबको तोड़ मामेकम याद करो. ये दुनिया जो इन आंखों से देखते हो इसको भूल जाओ. अभी तुम्हारी बुद्धि जानती है हम स्वर्ग की राजधानी के लिए ही पुरुषार्थ कर रहे हैं. అంటే ఇప్పుడు ఈ ప్రపంచంలో ఏమంతా మనం చూస్తామో అన్నీ మర్చిపోవాలి. పాత మిత్ర సంబంధులు, పాత ప్రపంచం, మన బుద్ధిలో ఎప్పుడూ కొత్త రాజధాని ఉండాలి. దానికోసమే కదా మనం పురుషార్థం ఇప్పుడు చేసేది. ज्ञान का तीसरा नेत्र मिला है, ये सब कबरदाकिल हो जाना है, इसे प्यार नहीं रखना है. మీకు జ్ఞానాన్ని మూడవ నేత్రం దొరికింది కదా. ఇప్పుడు ఈ ప్రపంచం మొత్తం శ్మశానం అయిపోతుంది, వినాశం అయిపోతుంది. దీనిపైన ప్రీతి పెట్టుకోకూడదు మనం. కొత్త ప్రపంచంలో మనసు బుద్ధి పోతూ ఉండాలి. అక్కడ పోయేదానికే కదా మనం ఇప్పుడు పురుషార్థం చేసేది. అంటే స్వర్గానికి పోయేదానికి మనం పురుషార్థం చేస్తూ ఉంటాం. అందుకోసం ఈ వికారీ ప్రపంచాన్ని మర్చిపోవాలి. మరి బాబా చెప్తారు, మీకు ఇదాన్ని బాగా తెలుసు కదా, మూడవ నేత్రం దానికే కదా. ఈ పాత మిత్ర సంబంధీల దగ్గర ఉండి సంబంధం కట్ చేసి బాబా తలుంపి చేస్తూ ఉండాలి. आजकल मनुष्य के पास पैसा बहुत है तो विकार भी तेज हो जाते हैं. काम विकार कितना तेज है, काम बिगड़ रह नहीं सकते. 4-5 वर्ष पवित्र रहते हैं, फिर लिखते हैं बाबा आज हमको भूत लगा, काला मुंह कर दिया है, कितना धक्का खाया, एकदम 5 मंजिल से गिरे. पहला है देहाभिमान. అంటే ఇక్కడ ముఖ్యంగా మనం పురుషార్థం బాగా చేయాలి. చాలామంది దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటే అంతే వికారం కూడా వాళ్ళ దగ్గర ఫోర్స్గా ఉంటుంది. కామ్ వికారం చాలా ఫోర్స్గా వాళ్ళ దగ్గర వస్తూ ఉంటుంది. కామ్ వికారం లేకుండా వాళ్ళు ఉండేదానికి కాదు. ఇక్కడ వస్తారు, బాబా బిడ్డలు అవుతారు, 5-6 సంవత్సరాలు పవిత్రంగా ఉంటారు, మళ్ళా రాస్తారు, అయ్యో బాబా నేను పడిపోయినాను,
ఈ కామ్ వికారాన్ని భూతం వచ్చేసింది, నా ముఖం నల్లగా అయిపోయింది, ఎంత కష్టపడినాను అట్లా అని చెప్తారు. బాబా చెప్తారు, అయ్యో ఇంత పురుషార్థం చేసినావు, ఈ పడిపోయినా అంటే 5వ మాడి నుంచి కింద పడిపోయినట్టుగా లెక్క. ఎంత దేహాభిమానం, మొదటి మాట దేహాభిమానం వచ్చింది, అందుకే పైన ఉండి కింద పడిపోతారు. 5 సంవత్సరాలు పవిత్రంగా ఉండి పడిపోయినారంటే ఎంత నష్టమైపోతుంది. ऊपर से गिरा ठक पुर्जा पुर्जा हो जाती है, कलास हड्डी उड्डी बिल्कुल ही टूट जाती है, फिर पुरुषार्थ करने में टाइम लगता है. అంత పైన ఉండి కింద పడితే బస్ అంతే, సెకండ్లో ఈ ఎమికలంతా పొడి పొడి అయిపోతుంది. పురుషార్థం ఇంత చేశారు, అయితే అంత పైన ఉండి కింద పడినారు. అందుకోసం బాబా చెప్తారు, మళ్ళీ పురుషార్థం చేయాలంటే చాలా టైం పడుతుంది, ఆ స్టేజ్ రావాలంటే చాలా టైం పడుతుంది. तो ये है सबसे बड़ी चोट, इसलिए बाबा कहते हैं काम महाशत्रु, विकार को ही पतित पना कहा जाता है. कहते हैं बाबा हमको पतित से पावन बना, भारत ही है संपूर्ण निर्विकारिता. అంటే ఈ వికారం చాలా చెడ్డది, కామ వికారం మహాశత్రువు అని చెప్తారు బాబా. ఈ వికారం నుంచే పతిత్ అయిపోయినారు, అందుకే పిలుస్తారు పతిత్ పావన్ రండి ఎట్లా అని. ఈ భారతదేశం మొదట్లో సంపూర్ణ నిర్వికారి దేశంగా ఉండింది. భారత్నే సంపూర్ణ నిర్వికారి, అర్థమైందా, సత్యుగంలో ఉండేడు. ఇప్పుడు ఇదే భారత్ ఎంత వికారి అయిపోయింది. సంపూర్ణ నిర్వికారి అంటే సూర్యవంశీ అని చెప్తారు. రామచంద్ర అంటే చంద్రవంశం, అక్కడ కూడా ఏమీ వికారం ఉండదు. త్రేతాయుగాలు కూడా వికారం ఉండదు. అయితే 2 కళలు తగ్గి ఉంటుంది కానీ వికారం లేదు. 1250 సంవత్సరం తక్కువ ఈ ప్రపంచం ఇట్లా అయిపోయింది. ఇప్పుడు కొంచెం కూడా ఏ కాలం లేదు, శక్తియే లేదు ఈ ప్రపంచంలో ఇప్పుడు. అందుకోసమే బాబా చెప్తారు సతో ప్రధాన్ కావాలి. సూర్యవంశీయులు సతో ప్రధాన్గా ఉంటారు. సతో ప్రధాన్ నుంచి సతో చంద్రవంశీయులు ఇట్లా దిగి వచ్చేసింది. तुम चाहते हो हम मम्मा बाबा को फॉलो कर सूर्यवंशी महाराजा महारानी बन, इसमें तकलीफ व खर्चे आदि की तो कोई बात ही नहीं. इसमें मुख से बोल कुछ भी बोलने की नहीं, सिर्फ याद करना है. इसको ही सहज राजयोग कहा जाता है. इसमें बड़ी मेहनत चाहिए. అంటే బాబా చెప్తారు, మనం మమ్మ బాబానే ఫాలో చేయాలని అనుకుంటాం కదా, సూర్యవంశీ మహారాజా మహారాణి కావాలి అట్లా. వాస్తవంగా దీనికోసం ఏ ఖర్చు లేదు, ఊరికే బాబా తలంపు చేస్తూ ఉండాలంతే. నోటి నుంచి కూడా ఏమీ చెప్పేది అవసరం లేదు. గమ్ముగా లోపల నుంచి బాబా తలంపు చేసే దాంట్లోనే కొంచెం శ్రమ ఉంది అంతే. బాబాకి ఆగే సాబ్తో మహారతి इसमें योग पूरा चाहिए, तब कुछ तीर लग सकता है. బాబా చెప్తారు, మనకు ఫుల్గా యోగం ఉంటేనే మనం వేసే బాణం కూడా వేరే వాళ్ళకు తగులుతుంది. యోగం చాలా ఉంటేనే పవర్ఫుల్గా అవుతాం. బాబా ముందేమో అందరూ మహారతిలాగే, యోగం తక్కువ అంటే విఘ్న కూడా వస్తుంది. యోగ్కి బహుత్ కమీ హై, అయితే సరిగ్గా యోగమే చేసలేదు. యోగ బలం చెప్తారు చూడండి, ఆ శక్తి ఉండాలి. विघ्न भी योग में बहुत पड़ते हैं. बेहद का बाप मीठे मीठे बच्चों को बैठ समझाते हैं, बाबा से व पढ़ाई से कभी रूठना नहीं है. అంటే యోగంలోనే విఘ్నాలు వస్తూ ఉంటుంది. శివ బాబా బేహద్ తండ్రి మధురమైన బిడ్డలకు చెప్తారు, ఏమిని ఎప్పుడు ఎవరి దగ్గర అలిగిపోవద్దు అట్లా అని. తండ్రి దగ్గర కానీ ఈ చదువు పైన కానీ అలిగిపోకూడదు. रूटेंगे तो 21 जन्म की तकदीर से रूटेंगे,
ఇప్పుడు అలిగిపోయే సంస్కారం ఉంది అనుకోండి, శివబాబా దగ్గర మరి చదువు పైన వాళ్ళు 21 జన్మని అదృష్టం నుంచి అలిగిపోయినారు నా అర్థం. 21 జన్మని అదృష్టం, ఎంత పెద్ద అదృష్టం చూడండి. అది దొరకదు మరి. बड़े अच्छे अच्छे बच्चे भी रूठ पड़ते. नशा चढ़ जाता है देहाभिमान का. मैंने इनको समझाया, देह अहंकार आने से ही फिर गिर पड़ते हैं. ఎంత నష ఎక్కిపోతుంది. మంచి మంచి బిడ్డలు కూడా ఎంత అహంకారంలో వచ్చేస్తారు. దేహాభిమానం చెప్తారు, నేను ఫలానాకు చెప్పాను, వాళ్ళు నా ద్వారా జ్ఞానం విన్నారు. దేహ అహంకారం వచ్చేసిందంటే టప్పుని పడిపోతారు. इसमें अहंकार नहीं आना चाहिए. शिव बाबा को कोई अहंकार है क्या? कितना निरहंकारी है और कितनी बड़ी अथॉरिटी है. कहते भी है, मैं साधारण तन में साधारण घर में आता हूँ, साहूकार के घर में थोड़ी आता हूँ. అంటే దేహాభిమానంలో వచ్చి ఎంత అహంకారంలో బిడ్డలు వస్తారు. శివబాబాకి ఏమైనా అహంకారం ఉందా? ఎంత నిరహంకారి శివబాబా, ఎంత పెద్ద అథారిటీ. భగవాన్ 3 లోకాని అధికారి, పెద్ద అథారిటీ. అయితే ఎంత సాధారణ శరీరంలో సాధారణ ఇంట్లో వచ్చినారు. చెప్తారు, నేను షౌకార్ ఇంట్లో ఏమి రాను, నేను సాధారణ ఇంట్లోనే వచ్చినాను. తో అభి బచ్చోంకు జగానా హై. బిడ్డలందరినీ లేపించేదానికోసం బాబా సాధారణ శరీరంలో వచ్చినారు. बाबा युक्तियाँ तो बड़ी अच्छी बताते हैं, तुम बच्चों की ही देरी है. బాబా మనకి ఎంత యుక్తి చెప్తారు. సత్యయుగంలో ఇప్పుడే వచ్చేయచ్చు ఆ యుక్తి అంతా మనం ఫాలో చేస్తే. అయితే బిడ్డలేమో లేట్ చేస్తారు. ఎంత నిదానం. బాబా చెప్పేది అన్నీ జల్దీ చేయాలి కదా, ఎంత నిదానంగా ఉన్నారు. డ్రామా అనుసాर अर्जुन अवस्थाएं जोर नहीं भारी है. బాగా చెప్తారు. డ్రామా అనుసారంగా ఇంకాను ఆ స్టేజ్లో ఫోర్స్ నిండలేదు. ఫోర్స్ ఉండాలి. ఫాస్ట్గా జల్దీ బాబా చెప్పేదాన్ని చేసేసి జల్దీ సత్యుగానికి పోదాం అట్లా అని అంత ఫోర్స్గా లేదు బిడ్డలు. ఆగే చల్కర్కే జోర్ భరేగా. ఇంకా కొంచెం ముందు పోతే ఒకవేళ ఫోర్స్ నిండుతుందో ఏమో. हम गवर्नमेंट को इतलाव करते हैं कि इतने वर्ष में स्वर्ग की स्थापना हो जाएंगी. ये अखबार आदि में मनुष्य पढ़ते हैं तो आकर के तुमसे पूछेंगे, थोड़े वर्ष के अंदर स्थापना होंगी तो विनाश भी ज़रूर होगा. అంటే గవర్నమెంట్ కూడా మన ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇంత టైం లోపల మేము స్వర్గస్థాపన చేస్తాం అట్లా అని. ఇది న్యూస్ పేపర్లో కూడా వేస్తే చాలామంది వచ్చి మన అడుగుతారు. ఇంత టైం లోపల స్థాపన అయిపోతుంది అంటే వినాశం కూడా అయిపోతుంది కదా జల్దీ. చాలామంది వచ్చేస్తారు ఆ టైంలో. ఇది న్యూస్ పేపర్లో కానీ టీవీలో కానీ వినేసి. ये प्रॉपर्टी आदि थोड़े समय के लिए, इस प्रॉपर्टी को तुम कोई प्रॉपर्टी थोड़ी समझते हो. ఇప్పుడు ఉండే ఆస్తి అంతా ఏమి ఆస్తియే లేదు, కొంచెం సమయానికి కోసం. ఈ ఆస్తి అంతా ఏం మనకి ఇదని ఆస్తిలాగా కనిపించలేదు. అన్నీ వినాశం అయిపోతుందా లేదా? మరి ఏముంది దాంట్లో? మనకు ఆస్తి అంటే సత్యుగాని ఆస్తియే లెక్క, పర్మనెంట్గా ఉంది. तो तुम जानते हो ये सब थोड़े रोज़ के लिए ये मकान आदि रहते बनाने के लिए, क्योंकि मधुबन में बहुत बच्चे आते हैं रिफ्रेश होने के लिए. हेड ऑफिस मधुबन है ना. అంటే బాబా చెప్తారు, ఈ ఇల్లు కడదాం అది చేస్తాం అన్నీ కొంచెం టైం కోసం అన్నీ వినాశం అయిపోతుంది. మధుబన్లో చాలామంది బిడ్డలు వస్తారు రిఫ్రెష్ అయ్యేదానికి. మధుబన్ హెడ్ ఆఫీస్ కదా, అందువల్ల అక్కడేమో రూమ్స్ చాలా కట్టాల్సిందిగా ఉంది. బిడ్డలు వచ్చి ఎక్కడ ఉంటారు మరి, అందుకే రూమ్స్ కావాలి అక్కడ. तो आज तुम क्या करते हो, कल क्या करेंगे. यहाँ तपस्या करते हो, फिर दिल्ली वृंदावन आदि में जा कर के राज्य करेंगे. బాబా చెప్తారు, మధుబన్లో మనం పోదాం,
తపస్సు చేసానికి పోదాం. తర్వాత ఢిల్లీ బృందావన్ అంటే సతయుగం వచ్చేస్తుంది అక్కడ పోయి రాజ్యం చేస్తాం మనం. हमारा यादगार कैसे खड़ा है, ये अच्छी रीति दिखाना है. जो काम हम अभी कर रहे हैं 5000 वर्ष पहले भी किया था. पहले शिव बाबा के मंदिर बनाते, बाकी दिलवाला मंदिर आदि तो बनते बाद में बनाते. అంటే దిల్వాలా మందిర్ మనది డిటో యాద్గార్. అక్కడ సేమ్ మన సంఘంలో ఏమేమి చేస్తామో అదంతా అక్కడ చూపించినారు. అందరికీ చూపించాలి. ఇప్పుడు మనం ఏం పని చేస్తామో అది 5000 సంవత్సరం తర్వాత కూడా చేస్తాం. మొదట్లో మనం ద్వాపర యుగంలో శివాలయంలో చేస్తూ ఉంటుంది. అది అయిన తర్వాత ఈ దిల్వాలా మందిర్ ఇదంతా చేస్తాం మనం. మనమే అన్నీ కట్టిపెట్టింది. बुद्धि से काम लेना होता है. दिलवाला मंदिर का भी हिसाब निकाला जाता है. दिलवाला मंदिर ఎప్పుడు చేస్తాం, అది కలియుగం ఆరంభమైందుకు ముందు చేసి ఉంటాం. మనమే అన్నీ చేసేది. ఫస్ట్ శివాలయంలో చేస్తాం, తర్వాత దేవీ దేవత మందిర్ చేస్తాం, మళ్ళీ ఈ దిల్వాలా మందిర్ తపస్య అది కూడా చేసినాం. తో ఇది బుద్ధితో విచార సాగర్ మంతం చేయాలి. दिलवाला मंदिर ఎంత టైం అయి ఉంటుంది. तो पूरा हमारा यादगार तुम जानते हो ये स्थापना का यादगार है. ఈ దిల్వాలా మందిర్ అంటే స్థాపనది యాద్గార్. ఇప్పుడు మన స్థాపన చేసే టైంలో ఏమేమి చేస్తామో దానిదే యాద్గార్ दिलवाला मंदिरలో ఉంది. तुम मीठे मीठे बच्चों को बहुत खुशी होनी चाहिए. ये सब सर्विस बढ़ाने की युक्तियाँ निकालनी है. राम गयो रावण गयो, जिसका बहु परिवार है. रावण का देखो कितना बड़ा परिवार है, राम का कितना छोटा परिवार है. गाय राइट है ना, परंतु कोई समझ नहीं सकते हैं. बाप बैठ समझाते हैं तो फिर निश्चय नहीं बैठता, फिर भी निश्चय नहीं बैठता है. शरीर निर्वाह अर्थ भी कर्म तुमको ज़रूर करना है. हाँ, जो सर्विसेबल बच्चे पांडव वो तो गवर्नमेंट से पालना ले सकते. అంటే శివబాబా చెప్తారు, ఇప్పుడు అందరూ పోయేవాళ్ళే. రామాను వెళ్ళిపోతారు, రావణ్ వెళ్ళిపోతారు, అందరూ వెళ్ళిపోతారు, వాళ్ళ పరివారం వెళ్ళిపోతుంది. అయితే రావణ పరివారం ఎంత పెద్దది. ఇప్పుడు మొత్తం ప్రపంచంలో ఉండేవాళ్ళు రావణ సైడ్ ఉన్నారు. రామ్ పరివారం ఎంత చిన్న, ఎవరెవరు బాబా బిడ్డలు అయినారు. సో ఇదంతా కరెక్ట్గా గాయనం ఉంది. అయితే ఇది ఎవరికి అర్థమవుతుందో వాళ్ళకే అర్థమవుతుంది, అందరికీ ఏమీ అర్థం కాదు. తండ్రి కూర్చొని ప్రతి ఒక్క మాటది చెప్తారు. అయితే అందరికీ ఎక్కడ నిశ్చయం అవుతుంది. నిశ్చయం అందరికీ సరిగ్గా కాదు. కొందరు అర్థం చేసుకుంటారు, బాగా నిశ్చయం చేసుకుంటారు. శరీర నిర్వాహార్థ పని కూడా మనం కంపల్సరీ చేయాలి. ఎవరెవరు కుమార్స్ ఉన్నారు పాండవ్ గవర్నమెంట్లో, వాళ్ళు గవర్నమెంట్ ద్వారా పాలన తీసుకోవచ్చాలి, వాళ్ళు పే తీసుకోవాలి కంపల్సరీగా. तो उनकी सारी संभाल हमको करनी पड़ी. अवस्था बच्चों की ऐसी होनी चाहिए. बाबा की याद में इस दुनिया का सब कुछ भूलना है. బాబా చెప్తారు, మీరు ఆంతరిక స్థితి ఎట్లా ఉండాలంటే శివబాబా తలంపులో ఈ ప్రపంచాన్ని అంతా మర్చిపోవాలి. పాత ప్రపంచం, కామ వికారం, క్రోధ వికారం, మోహ అహంకారం వికారాలది ఏ ప్రకారమైన ఫీలింగ్స్ రాకూడదు, మర్చిపోవాలి. ఏ విధంగా శివ్ బాబా तलब जैसे कि शिव बाबा की याद में रह तुम शरीर छोड़ते हो। सन्यासी ब्रह्म की याद में शरीर छोड़ते हैं तो वायुमंडल बिल्कुल सन्नाटा हो जाता है। बाबा को अनुभव है అంటే మనం బాబా తలంపులో ఉండే శరీరం వదలాలి, పక్కా మస్తు యోగి అయిపోవాలి. తలంపుని యాత్రలో పరిపక్వ అవస్థ రావాలి. అప్పుడే శివబాబా తలంపులో ఉండి మనం శరీరం వదిలేస్తాం. ఎట్లా ఇప్పుడు సన్యాసులు చాలామంది బ్రహ్మతత్వాన్ని తలంపులో శరీరం వదిలేస్తారు. ఎంత వాయుమండలంలో సైలెన్స్ ఉంటుంది, చాలా దూరం
ఆత్మది సైలెన్స్ పవర్ పోతుంది శరీరం వదిలేస్తే సన్యాసులు. ఆ విధంగా మనం కూడా బాబా తలంపులా ఉండిపోవాలి. బ్రహ్మ బాబా గీత అంతా చాలా బాగా అనుభవం ఉంది. సన్యాసుల దగ్గర పోతూ ఉంటారు కదా. मनुष्य मरते हैं तो घर में सन्नाटा हो जाता है, इसमें भी ऐसे होता है. पिछाड़ी में जैसे सब कुछ भूल जाते हैं. अभी तुमको वापस घर जाना है. देह अभिमान छूटता जाता है. అంటే ఎవరైనా ఇంట్లో కూడా శరీరం వదిలేస్తే ఎంత సైలెన్స్ అయిపోతుంది. ఇక్కడ మరి బాబా చెప్తారు మనం కూడా అన్నీ మర్చిపోవాలి. బుద్ధి నుంచి ఆ సైలెన్స్ పవర్ని నిండించుకోవాలి. దేహాభిమానం వెళ్ళిపోవాలి. ఈ దేహాభిమానమే కారణం అన్ని జగడానికి, దానికి అశాంతి. पिछाड़ी में शरीर खुशी से छोड़ना चाहिए. हर्षित मुख बस हम कहाँ जा रहे हैं. ऐसे अवस्था जब होंगी तभी विजय माला में फिर लायक बनेगी. లాస్ట్లో మన శరీరం వదిలేటప్పుడు మనకు ఉండాలి బస్ నేను ఇప్పుడు ఇక్కడి నుంచి ఫుల్గా వెళ్ళిపోతాను, చాలా సంతోషంగా హర్షితంగా వెళ్ళిపోవాలి. లాస్ట్లో మన విజయమాలలో ఇట్లా స్టేజ్ ఉంటాయి, విజయమాలలో మణి అయిపోతారు. చాలా హర్షితంగా శరీరం వదలాలి, ఖుషీగా. బస్ ఇంకా ఏముంది ఇక్కడ, నేను వెళ్ళిపోయేది ఇంటికి. అట్లా తుమారి మీ శాంతికి కరెంట్ హే, మన లోపల శాంతిది కరెంట్ ఉంది. కోయి భీ ఆతే హై తో कहते हैं यहाँ శాంతి భూత్ హై, యహే రియల్ శాంతి. ఎవరైనా ఇక్కడ వస్తే చెప్తారు ఎంత శాంతిగా ఉంది ఇక్కడ. అట్లా ఇది సత్యమైన శాంతి. आत्मा शरीर से डिटैच हो जाती है. तुम जानते हो हम आत्मा शांति स्वरूप है. ఆత్మ శరీరం నుంచి డిటాచ్ అయిపోతుంది. మీకు తెలుసు ఇప్పుడు ఆత్మ శరీరంలో ఉంది. ఆత్మది వాస్తవిక స్వరూపం శాంతి. మన స్వధర్మే శాంతి. ఆ స్వధర్మలో ఎప్పుడు కూర్చోవాలి. కర్మ ఏమో చేయాలి, కర్మ లేకుండా మనుషులు ఉండేదానికి లేదు. అయితే మన స్వధర్మంలో ఉండే అన్ని పని చేస్తూ ఉండాలి. వాళ్ళు హఠయోగ్యులు ఏమేమి చేస్తారు, हठयोग से क्या क्या नहीं करते. तुम तो समझते हो हमारा स्वधर्म ही शांति है. వాళ్ళు హఠయోగ్యులు కూడా ఏమేమి చేస్తారు. అయితే బాబా చెప్తారు మీ స్వధర్మమే శాంతి, శాంతిగా ఉండి పార్ట్ చేయండి. यहाँ हम आए हैं पार्ट बजाने, अभी वापस घर जाना है. बाप कहते हैं मुझे याद करो तो घर को भी याद करो. అంటే మన స్వధర్మం శాంతి, శాంతిధామ్ నుంచి వచ్చిన పార్ట్ చేసానికి. ఇప్పుడు బాబా చెప్తారు నా తలంపుని చేయండి, మరి ఇంటి తలంపు కూడా చేస్తూ ఉండండి అని చెప్తారు. రెండు తలంపు మనకు ఉండాలి. ఇప్పుడు వాపస్ ఇంటికి కూడా పోతూ ఉన్నాం, ఆ తలంపు కూడా చేస్తూ ఉండాలి. బాప్కు యాద్ करने से वर्षा मिलेगा. बाप कहते हैं मुझे भी घर को याद करो, घर में याद करो, मुझे भी घर में याद करो. यहाँ तो मैं टेम्पररी आता हूँ, तुम्हारी बुद्धि शांति धाम में टिकनी चाहिए. बाबा की याद में घर का भी वर्षा लेना है ना. బాబా చెప్తారు మీరు నన్ను శాంతిధామ్లో తాళంపు చేయండి. ఇక్కడ శివబాబా వస్తారు టెంపరీగా. అయితే మనం బుద్ధి ద్వారా శాంతిధామ్లో శివబాబాని తాళంపు చేయాలి. అప్పుడు ఇంటి తలంపు ఉంటుంది, ఇల్లు కూడా ఒక ఆస్తియే మనకు. वह है ఆత్మోं का घर, ये है జీవాత్మోं का घर. ఇక్కడ కింద మన ఈ జీవాత్మల ఇల్లు అంటే శరీరంతో చేరి ఉన్నాం. ఇది కూడా మనకు ఒక ప్రాపర్టీ అవుతుంది. శాంతిధామ్ కూడా ప్రాపర్టీ. అక్కడ మన ఆత్మలు మాత్రమే ఉంటాం. अपने घर को भी భూలో नहीं. బాగా చెప్తారు ఇల్లును కూడా మర్చిపోవద్దు. బాప్కో బీ నహి భూలో. బాబాని మర్చిపోకూడదు, ఇంటి తలంపు మర్చిపోకూడదు. బాప్కో యాద్ కర్నే సే హీ పవిత్ర బన్ ఘర్ చలి జాయింగ్. బాబా తలంపు చేస్తేనే పవిత్రంగా అయ్యి ఇంటికి పోదాం. జ్ఞాన్ కో ధారణ కర్నే సే ఫిర్ రాజాయి కర్నే మే ఆయింగ్ నయి దునియా. అంటే బాబా తలంపు చేస్తే పవిత్రమై ఇంటికి పోదాం.
ఈ జ్ఞానాన్ని ధారణ చేసుకుంటే మనకు సత్యయుగంలో రాజ్య పదవి ఉంటుంది. పదవి కోసం ज्ञान కూడా धारण చేసుకోవాలి. जितना हो सके औरों को भी रास्ता बताओ. ఆల్వేస్ సీ ఫాదర్. ఎంత సాధ్యమో అంత వేరే వాళ్ళకి కూడా దారి చూపించండి. సదా ఫాలో ఫాదర్ చేయండి. తండ్రినే చూడాలి, వేరే ఎవరిని చూడకూడదు. तुम जानते हो बाप ने क्या किया, सब कुछ माताओं को दे दिया. उसमें तो डायरेक्शन दिया कि सब कुछ माताओं की सर्विस में लगाओ. అంటే బ్రహ్మ బాబా ఏం చేశారు, అన్ని మాతలు ముందు సమర్పణ చేసేసారు, ఇచ్చేశారు. శివబాబా డైరెక్షన్ ఇచ్చినారు, మాతల ముందు అన్నీ పెట్టేసి వాళ్ళ సర్వీస్లో యూస్ చేయి అట్లా అని. ఏక్ దేక్ దూసరేనే ఫాలో కియా. బ్రహ్మ బాబాని చూసి మరి విశ్వ కిషోర్ దాదా కానీ ఇంకా పెద్ద పెద్ద బ్రదర్స్ అందరూ ఫాలో చేస్తున్నారు. స్వాహా హో గए परंतु फिर जब टिक न सके तो गए. అంటే చాలామంది స్వాహా చేసేసారు. అయితే ఏమంటే మాయ వచ్చి వాళ్ళని ఇక్కడ ఇది చేయలేదు, వెళ్ళిపోయినారు. వాళ్ళు ఇక్కడ ఉండేదానికి కాలేదు, మాయ వచ్చింది. ड्रामा अनुसार भट्टी भी बनी थी. पाकिस्तान हिंदुस्तान हुआ. అంటే డ్రామా అనుసారంగా 14 years తపస్య బట్టి కూడా జరిగింది. తర్వాత హిందుస్థాన్ పాకిస్తాన్ డివైడ్ అయింది. तुम्हारी भट्टी पहले शुरू की पाकिस्तान में. మన భట్టి ఫస్ట్ బ్రహ్మ బాబా, శివ బాబా బ్రహ్మ ద్వారా అందరినీ భట్టి చేయించినారు. పాకిస్తాన్ 14 years తపస్య చేసినారు కదా. तुमने नदी को क्रॉस किया. శాస్త్రం में तो क्या क्या बातें दिखाई. అంటే పాకిస్తాన్ నుంచి మరి ఇండియాలో వచ్చినారు, నది క్రాస్ చేసినట్టుగా అక్కడి నుంచి ఇక్కడ శాస్త్రాలు ఏమేమి రాసినారు. కృష్ణాని నది క్రాస్ చేసి వాళ్ళ ఆయన తీసుకుపోతారు కదా. प्रैक्टिकल में अभी तुम सब सुनते हो, फिर कल्प बाद तुम ही सुनेंगे. ఇప్పుడు ఏమంతా కథలు రాసినారో అదంతా ప్రాక్టికలీ ఇప్పుడు మనం చూస్తున్నాం, వింటున్నాం. తర్వాత కల్పన తర్వాత కూడా ఇది వింటాం మనం. ఇప్పుడు ఏం చెప్తారు బాబా, అభి బాప్ కేతే హియర్ నో ఈవిల్, సీ నో ఈవిల్, దందా అది బలి కరు పరంతు హియర్ నో ఈవిల్. పని అంతా చేయండి కానీ చెడ్డది వినవద్దు, చెడ్డది మాట్లాడదు. ఆ చెడ్డదంతా వదిలేయండి. బాప్ కేతే హర్ బాత్ మీ శ్రీమత్లో ప్రతి ఒక్క విషయంలో కూడా శ్రీమతం తీసుకోండి. ఏంటి బాబా సలహా తీసుకొని పని చేయాలి. బాబా ఇస్ హాలత్ మే హమ్ క్యా కర్ తో బాబా సబ్ బతాయింగ్. ఇట్లా పరిస్థితి ఉంది నాకు, ఏం చేయాలని అడిగితే బాబా చెప్తారు ఏం చేయాలని. అందుకే బాబా సలహా తీసుకొని పని చేయండి. కోయి భీ బాత్ పూछनी हो तो तुम बाबा के पास आओ. तुम डरते क्यों हो, कदम कदम पर पूछना है. ఏదైనా అడగాలంటే బాబా దగ్గర అడగాలి కంపల్సరీ, భయపడకూడదు. ప్రతి అడుగులో కూడా అడగాలి. బాబా ఇట్లా పరిస్థితి ఉంది, ఇట్లా జరుగుతూ ఉంది, నేను ఏం చేయాలి అని చెప్పేసి బాబాని అడిగితే బాబా మనకు శ్రీమతం ఇస్తారు. శ్రీమత్ పర్ చల్నే సే కదం కదం మే పదం హై. శ్రీమత్లో నడుచుకుంటేనే ప్రతి అడుగులో కూడా పదం. तुम्हारा सेकंड बाय सेकंड जो पास होता है उसमें कदम पदम है. సెకండ్ బై సెకండ్ ఏం జరుగుతుందో బాబా సలహా అనుసారంగా మన నడుచుకుంటే మన అడుగులో పదం ఉంటుంది. లెక్కలేని అంత సంపాదన. కితనీ కమాయి హో రహీ హై, ఎంత పెద్ద సంపాదన అవుతూ ఉంది. अच्छा मीठे मीठे सिकलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग, नमस्ते नमस्ते. हमारी धारणा के लिए मुख्य सार. विजयी माला में पिरोने के लिए इस शरीर से डिटैच होने का
పూరా పురుషార్థ్ కర్నా హై. విజయమాలలో మనం రావాలంటే ఈ శరీరం నుంచి పూర్తిగా డిటాచ్ అయిపోయే పురుషార్థం చేయాలి. देह अभिमान को छोड़ते जाओ. इस दुनिया को बुद्धि से भूलना है. ఈ దేహ సహితంగా ఈ పాత ప్రపంచాన్ని మర్చిపోవాలి. దేహ అభిమానంలో రాకూడదు, మనం వదిలేయాలి. మరి సెకండ్ పాయింట్, टू मच धन की लालच में नहीं जाना. बाप की याद के सिवाय दूसरा कोई चिंतन न रहे. कभी भी बाप से व पढ़ाई से रूठना नहीं है. బాబా చెప్తారు, ఈ సంపాదన చేసే దాంట్లో లోభానికి వశమై ఎక్కువగా దాని వెనకే పోవద్దు, టూ మచ్ పోవద్దు ధనం వెనక. బాబా తలంపు చేయండి, వేరే ఏ చింతను ఎక్కువ చేయదు. ఎప్పుడు బాబా మరి చదువు పైన అలిగిపోకూడదు. వరదానం, परिवर्तन शक्ति द्वारा सर्व की शुक्रिया के पात्र बनने वाले विघ्न जीत भव. అంటే మనలో పరివర్తన శక్తి ఉండాలి. ఆ పరివర్తన శక్తి ద్వారా సర్వ ఆత్మలు థ్యాంక్స్ ఇస్తారు. ఆ థ్యాంక్స్కు పాత్ర కావాలి. మనం విఘ్న జీత్ అయిపోవాలి. అంటే మనలో పరివర్తన వస్తూ ఉంటే అందరూ మనకు థ్యాంక్స్ ఇస్తారు. यदि आपका कोई अपकार करे तो आप एक सेकंड में अपकारी को उपकार में परिवर्तन कर दो. कोई अपने संस्कार स्वभाव के रूप में परीक्षा बन कर के सामने आए तो आप एक ही स्मृति से ऐसी आत्मा के प्रति भी रहम दिल के श्रेष्ठ संस्कार स्वभाव धारण कर लो. कोई देहदारी दृष्टि से सामने आए तो आप उनकी दृष्टि को आत्मिक दृष्टि में परिवर्तन कर लो. ऐसे परिवर्तन करने की युक्ति आ जाए तो विघ्न जीत बन जाएं. फिर संपर्क में आने वाली सर्व आत्माएं आपको शुक्रिया मनाएंगे. బాబా చెప్తారు, ఒకవేళ ఎవరైనా మనకు అపకారం చేస్తే మనం సెకండ్లో వాళ్ళకు అపకారిని ఉపకారంతో పరివర్తన చేసేయాలి. వాళ్ళు మన చెడ్డది చేస్తే మనం వాళ్ళకి తిరిగి మంచిదే చేయాలి. ఇట్లా ఎవరిదైనా స్వభావ సంస్కారం అట్లా ఉంటే అనుకోండి, వీళ్ళు పరీక్ష చేసానికి వచ్చినారు, ఇదంతా నా కోసం ఒక టెస్ట్ అని అనుకోండి. సదా ఇదే స్మృతిలో ఉండండి. అప్పుడు మనకు దయా స్వరూపం వస్తుంది. ఇట్లా ఆత్మల పైన మనం దయా కూడా చూపించాలి. శ్రేష్ఠ సంస్కార స్వభావాన్ని ధారణ చేసుకోవాలి. ఎవరైనా దేహ దృష్టిలో చూస్తే మన వాళ్ళని ఆత్మిక దృష్టిలో పరివర్తన చేశారు. ఈ విధంగా పరివర్తన చేసే యుక్తి మనకు వచ్చేసిందంటే మనం విఘ్న జీత్ అవుతాం. మరి ఎవరందరూ సంపర్కలో వస్తారు వాళ్ళందరూ మనకు థ్యాంక్స్ ఇస్తారు, ధన్యవాదాలు తెలిపిస్తారు. స్లోగన్, अनुभवों का स्वरूप बन जाओ तो चेहरे से खुश नसीब की झलक दिखाई देगी. అనుభవాన్ని స్వరూపం అయిపోతే మన ముఖం నుంచి సంతోషాన్ని అదృష్టం మెరుపు కనిపిస్తూ ఉంటుంది, మెరుస్తూ ఉంటుంది సంతోషంలో. ఏంటంటే అదృష్టం దొరికింది. ఓం శాంతి. ఇది ప్రాక్టీస్ చేయండి ఆత్మాభిమాని అయ్యేసి ఉండేదానికి. बाबा तेरे लाखों करोड़ों हाथ, बाबा तेरे लाखों करोड़ों हाथ, बाबा तेरी किरणें हैं सबसे कमाल, सबसे कमाल बाबा सबसे कमाल।
तेरे, बाबा तेरे लाखों करोड़ों हाथ, बाबा तेरी किरणें हैं सबसे कमाल। बाबा तेरे लाखों करोड़ों हाथ, बाबा तेरी किरणें हैं सबसे कमाल। देखते ही दादी को तूफान रुक जाते हैं, गुलाब भी बागों में खुद खिल जाते हैं। देखते ही दादी को तूफान रुक जाते हैं, गुलाब भी बागों में खुद खिल जाते हैं। सोना चांदी हीरा मोती सब कुछ फीका है, दादी जी की आंखों में तो बाबा ही देखा है। दादी जी का हाथ सदा वरदानी हाथ, बाबा तेरे लाखों करोड़ों हाथ, बाबा तेरी किरणें हैं सबसे कमाल। बाबा तेरे लाखों करोड़ों हाथ, बाबा तेरी किरणें हैं सबसे कमाल। देश विदेश हो बांटे दादी ज्ञान है, चेहरा ही दादी का बाबा की पहचान है। देश विदेश हो बांटे दादी ज्ञान है, चेहरा ही दादी का बाबा की पहचान है। चांद सितारे सूरज सब कुछ इनका है, दादी जानकी तो मेरे बाबा का फरिश्ता है। दादी जी का प्यार सदा सबके है साथ, बाबा तेरे लाखों करोड़ों हाथ, बाबा तेरी किरणें हैं सबसे कमाल। बाबा तेरे लाखों करोड़ों हाथ, बाबा तेरी किरणें हैं सबसे कमाल। देखते ही देखते बाबा पास जाती हैं, प्यारी प्यारी बातें हम सबको सुनाती हैं। देखते ही देखते बाबा पास जाती हैं, प्यारी प्यारी बातें हम सबको सुनाती हैं। याद में तेरे बाबा आंखें सदा नम है, दादी गुलजार मेरे बाबा का रथ है। दादी जी की याद सदा सबके है साथ, बाबा तेरे लाखों करोड़ों हाथ, बाबा तेरी किरणें हैं सबसे कमाल। बाबा तेरे लाखों करोड़ों हाथ, बाबा तेरी किरणें हैं सबसे कमाल। दादियों में पढ़ दादी निर्मल शांता है, मनोहर दादी और दादी मणि शांता है। दादियों में पढ़ दादी निर्मल शांता है, मनोहर दादी और दादी मणि शांता है। मोनी मुनीषु
सब प्यारी प्यारी बहनें हैं, रतन मोहनी दादी सब बाबा के गहने हैं। दादी जी की याद सदा सबके है साथ, बाबा तेरे लाखों करोड़ों हाथ, बाबा तेरी किरणें हैं सबसे कमाल। बाबा तेरे लाखों करोड़ों हाथ, बाबा तेरी किरणें हैं सबसे कमाल। बाबा तेरे लाखों करोड़ों हाथ, बाबा तेरी किरणें हैं सबसे